జగిత్యాల నియోజకవర్గం సంబంధించి జగిత్యాల మండలం, జగిత్యాల అర్బన్, జగిత్యాల పట్టణం, వివిధ వార్డుల నుంచి వివిధ గ్రామాల నుంచి చేసిన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు నిన్ననే మన పేపర్లో చూస్తూ ఉన్నాం. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కూడా డీన్ సూపరింటెండెంట్ గారిని కూడా నియమించడం జరిగింది, ప్రిన్సిపల్ గారిని కూడా నియమించడం జరిగింది. అంటే మనకి ఇప్పటి నుండే మన మెడికల్ కాలేజ్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతున్నట్టుగా మనం భావించవచ్చు. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిమ హాస్పిటల్ నుంచే డాక్టర్లను తేవడమే కాకుండా 25 మంది మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా రావడం జరిగింది. మరి మనకి అతి కొద్ది కాలంలోనే హైదరాబాద్ అట్లాంటి నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రతి ఆపరేషన్ కానివ్వండి, ఇప్పటికే 4 ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు. ఏ అర్ధరాత్రి ఏ చిన్న యాక్సిడెంట్ అయినా మనకు ఆపరేషన్ చేయడానికి కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రతి సౌలత్ ఉన్నది ఇక్కడ. మరి ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్లకు సంబంధించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి దానికి గాను మన గౌరవ ఎమ్మెల్యే గారు చెక్కులు అందజేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జగిత్యాల రూరల్ మండల్, అర్బన్, అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎవరైతే అనారోగ్యాన బారిన పడతారో వారికి ఆపదలో ఆపన్న హస్తంగా ఒక ఆపద్ బాంధవుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం సహాయ నిధి నుండి ఈ యొక్క ఫండ్ను మన జగిత్యాల శాసనసభ్యులు ఇదంతా రావడానికి కూడా మీకు ఎంతో కొంత ఆసరగా ఉండడానికి ఈ యొక్క ఫండ్ను తీసుకొచ్చిన మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా రూరల్ ఎంపీపీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అనారోగ్య బారిన పడితే ఒక విధంగా నిరుపేదల ఇళ్ళ అప్పున బారిన పడతారు. అదే మళ్ళీ పిల్లల ఇంట్లో పెళ్ళికి వచ్చిరంటే మళ్ళీ పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది. ఈ విధంగా అన్ని రకాలుగా కింది స్థాయి నుంచి పేదలకు ఏ విధమైన కష్టాలు ఉంటాయో తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు ఇండ్లు ఇచ్చే విధంగా, ఇటు డబుల్ బెడ్రూమ్ కట్టించి, ఇటు పిల్లలు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి, ఈ విధంగా అనుకోకుండా అనారోగ్య బారిన పడితే ఈరోజు సిఎంఆర్ఎఫ్ మనమైతే అన్నం పెట్టిన కన్న తల్లిని ఏ విధంగా మరో మీరు అందరూ కూడా ఆపద ఉన్నప్పుడు మీరు ఆదుకున్న ప్రభుత్వం ఏది, పార్టీ ఏది, ఎవరి వల్ల ఈ చెక్ వచ్చిందో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. సదా కూడా సంజయ్ అన్న గారి నాయకత్వంలో మీరందరూ మనమందరం కూడా నడిచినట్టయితే నిరుపేదలు ఎప్పుడు కూడా పేదవాళ్ళు సంతోషంగా ఉండాలనేదే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ ఇళ్ళలో అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, సంజయ్ అన్న గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పైన నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 55 లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరి జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, ముఖ్యంగా మన భారతదేశంలో సేవ చేసే అవకాశాలు వైద్యం, విద్యలో కలుగుతాయి. ఆ వైద్యం, విద్య తర్వాత రేపటి నాడు ఏదైనా రక్తదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే వైద్యం సైడు మనం చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా సేవ చేయొచ్చు. ప్రతి వాళ్ళని డాక్టర్ అయ్యి సేవ చేయడం కాదు, ఎంతోమంది తెలియని వాళ్ళు జస్ట్ హాస్పిటల్ పోలేక అనారోగ్యం పాలై రోగం ముదిరినాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని నేను ప్రత్యేకంగా ఇవాళ ఇంకొక పదం యాడ్ చేసి చెప్పిన, ప్రజాప్రతినిధి నాయకులతో పాటు ఏ హోదా ఏ పదవి లేకుండా ఉన్నవాళ్ళు కావచ్చు, మనకు వివిధ బడుగు బలహీన వర్గాలు లేదా చదువురాని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, తోబుట్టువులు లేని వాళ్ళు, తోడు లేని వాళ్ళు తీసుకెళ్ళి మనం ఒక హాస్పిటల్కి తీసుకుపోయి సేవ చేస్తే ఇక దాన్ని మించిన భాగ్యం లేదు. అంతకంటే ఎక్కువ ఎవరు యాడ్ చేసుకో. ఇక్కడ చాలా మంది మా నాయకులకు అలవాటు అయిపోయిన టీఆర్ఎస్ నాయకులకు చాలా గొప్పగా చేస్తున్నారు. హృదయపూర్వక అభినందనలు చేస్తున్నారు.
వీళ్ళందరూ చేయబట్టే ఇవాళ ఇంటి చెక్కులు మనం తీసుకురాగలుగుతాం. మరి ఇంతమందికి తీసుకొచ్చి మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అమ్మలు అక్కలు వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల నుంచి 6,000కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల దాకా కూడా ఇచ్చినాం. భూపాల్పూర్లో అయితే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. పిల్లవాడికి మెదడు బీమార్ వస్తే హాస్పిటల్ నుంచి బీమార్ తల్లి ఉండి 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 కొంత మానసికంగా ఇబ్బంది పడదు. దాదాపు 10 లక్షలు హాస్పిటల్లో బిల్లు కట్టుకోవడం నేను కూడా మాట్లాడి తక్కువ చేసారు. ఆ తల్లి కొన్ని రోజులు అయితే ఎవరికి మనసులో కనబడదు. మన ముఖ్యమంత్రి గారికి చెప్పగానే 4.5 లక్షలు ఇచ్చారు. నేను తీసుకొని పోయి ఇంటికి పోయినా దాదాపు 6 నెలల కింద. ఇంకా అప్పటికి కూడా ఇంట్లోకి బయటకు వెళ్తలేదు తల్లి, అంత మనవేది. ఆ ఊర్లో మన నాయకులు చాలా దగ్గరుండి ఆమెను మానసికంగా మంచిగా చేయడానికి ఎంతో కృషి చేశారు. అంటే ఈ సందర్భాలలో మన నాయకులు ప్రజాప్రతినిధులు అవసరం. చూస్తుంటాం, రాజకీయాలకు వెళ్తాం ఓడతాం. ఇవి ఎప్పుడు చాలా చేసాం. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ నేను ఓడిపోయినప్పుడు చాలా చేశాం. అప్పుడు ప్రియతమ నాయకులు కవిత గారు సహకారం తీసుకొని చేశాం. అట్లనే తమ్ముడు పవన్ ఓడిపోయాడు, తాపటి పడుకొస్తాడు. ఇక్కడ చెయ్యిరిగిందాడు కాలే అంటే అందరూ మన క్యాన్సర్ అప్పుడు రాములు కళ్ళ ఆపరేషన్ అప్పుడు అంటే ఏదో ఒక మంచి భగవంతుడు ఇచ్చిన అవకాశం సేవ చేయడానికి మనకు. దీన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు కూడా గొప్ప వ్యక్తి, మానవతావాది. ఇక పొద్దుగాలు అయితే మనం వీడు తింటున్నాం, రకరకాలుగా తిడుతూ ఉంటారు. కానీ మరి వాళ్ళు కూడా వేరే ముఖ్యమంత్రుల కింద పనిచేసారు. ఎన్నడని ఇంతమందికి తీసుకురాగలిగినరా, తెచ్చిండ్రా, ఆ ప్రయత్నం చేసిండ్రా. ఇలా ఏ కోణంలో చూసినా ఒకే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాం, వైద్యం మీద. నీకు ఎక్కువ అవసరం లేదు మనం మాట్లాడడానికి. ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్ చూడు, ఇప్పుడు ఒకసారి రాయకల్ పోయినా ఎంత మంచిగా నడుస్తుంది బ్రహ్మాండంగా. ఒకనాడు ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని సమస్యలు మన విలేకరులు కూడా నా దృష్టికి తీసుకొచ్చింది. ఉన్నా కానీ ఒకనాడు ఒక్క డాక్టర్, అది కూడా కాంట్రాక్ట్ డాక్టర్ ఉంటుంది, ఇలా ఏడుకుంటున్నారు. ఇక జగిత్యాలైతే ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, కుర్చీలు లేవు, జస్ట్ వెయిటింగ్. మొన్న వడ్ల సమస్య రాకపోతే, ఈ కేంద్ర ప్రభుత్వం వడ్ల సమస్య సృష్టించకపోతే ముఖ్యమంత్రి గారు 23వ తారీఖు నాడు మనకు ఓపెనింగ్ ఉంటాయి. 19 నాడు వనపర్తి, 20 నాడు జరగాము, 23 మనకి. దానివల్ల 6 మంత్రులు 9 మంది ఎంపీలు ఢిల్లీలో కూర్చోవడంతో లేట్ అయింది. కాబట్టి కొంచెం మంచి రోజులు రాగానే మనం ఫౌండేషన్ వేసుకుంటే ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మాతా శిశు కేంద్రం బ్రహ్మాండంగా చాలా అవుతున్నది. దాన్ని చాలా చేసుకుంటాం. ఆ సందర్భంలో తప్పకుండా మన గౌరవ మంత్రివర్యులు బస్తీ దవాఖాన విషయం కావచ్చు, పల్లె దవాఖాన విషయంలో నేను వారిని నివేదిస్తాను. ఉన్న 2 రోజుల క్రితం కూడా నేను వెళ్ళినప్పుడు వేరే ఒక సమస్య ఉండింది మెడికల్ కాలేజీలో. ఆ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళినప్పుడు బొడలింగాపూర్ హాస్పిటల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇవాళ చూస్తే ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్, అంతకుముందు ఉండకపోదు డాక్టర్, ఇప్పుడు ఉన్నారు. బస్తీ దవాఖాన, పల్లె దవాఖానలో ఉంటున్నాయి. వైద్యం వైపు అయితే మనం చూసాం, కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత ఎన్ని ప్రసూతులు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రసూతి బయట లగ్గం చేశాక వాడు సంబరపడే లోపలనే మళ్ళీ ఎక్కడ 1,00,000 రూపాయల ఖర్చు అవుతుందో, 50,000 అవుతుందో భయం ఉండే. అటువంటిది ఇలా ఎందరు అవసరం ఉంటే అంతమంది పిల్లల డాక్టర్లు, అందరూ మహిళా డాక్టర్లు మనకు హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. ఇంతకుముందే మాట్లాడుతున్నట్టు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ రాబోతున్నది. అది దాంట్లో కూడా సూపర్ స్పెషాలిటీ తోటి రాబోతున్నది. మంచి అనువైన స్థలం ప్రజలకు ఉపయోగపడేది తీసుకున్నాం. దీంతో పాటుగా పల్లె దవాఖానలు మంగళలో కూడా శాంక్షన్ తెచ్చినాం. మంగళ లాంటి గ్రామంలో అట్లా ఒక 9 గ్రామాలు తెచ్చుకున్నాం. రాయకల్లో కట్కాపూర్. ఈ రకంగా లిస్ట్ కరెక్ట్గా లేదు, తగ్గుతుంటే నాకు అచ్చిందలో రాలేదంటే చెప్తారు. టోటల్ 9 కొత్త పల్లె దవాఖానలు శాంక్షన్ అయింది మన నియోజకవర్గ పరిధిలో. జిల్లాలో 53 అయినాయి. ఇంకా జగిత్యాల మండలం కొన్ని నేను అడగాల్సింది ఉంది, ఇంటీరియర్ది. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. మరి అదేవిధంగా ఎక్కువ మటుకు గుండెపోటు, పక్షవాతం వచ్చి చచ్చిపోతున్నది బీపీ, షుగర్ వల్ల. సడన్ గుండెపోటు వచ్చి చనిపోయింది. ఇంతకుముందే పొద్దున నేను పరామర్శ చేసేసాను. మంచిగా తెలిసిన మిత్రుడు కేదార్ స్వామి దొరకపోయాడు. మనోసారి ఫోటో చూపించాను, అరే మనకు పోదాం.
గౌడ్ ఏమైంది చనిపోయింది సడన్ అటాక్, ఏం కారణం? షుగర్. లేదా మొన్న అంతర్గమ పేషెంట్ ఒకరు అదేవిధంగా రాయకల్కి వెళ్ళి పోయిన వారం కాబట్టి చెప్తారు, బాగా బాధ ముచ్చట చెప్తారు. గాంధీ హాస్పిటల్కి ఇద్దరిని పక్షవాతం వచ్చి స్ప్రో కోల్పోయిన పరిస్థితిలో తీసుకపోయారు హైదరాబాద్. ఆర్థికంగా లేరు గవర్నమెంట్, ఇద్దరు మనం కోల్పోయినాం, చనిపోయారు. ఇది కారణం ఏంటంటే ఎక్కువ మట్టుకు బీపీ షుగర్. ఎందుకంటే ఇది విషయాన్ని మీడియా ద్వారా మా మీడియా మిత్రులు తప్పకుండా ఇది ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలి. బీపీ షుగర్ వ్యాధులు పూర్తి స్థాయిలో మందులు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే నేనేదో డాక్టర్గా సోది చెప్తున్నాను కాదు, ప్రజలకు కూడా అవగాహన కొంత రావాలి. బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు రక్తనాళాల మీద దాని ఎఫెక్ట్ అవుతుంది. ఆ రక్తనాళాల మీద ఎఫెక్ట్ అయ్యేసరికి వాళ్ళకు పక్షవాతం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉత్సగిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రెండవది, ఇవాళ ఇచ్చే వాటిలో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చాలా అవుతున్నాయి, కాళ్ళని చేతుల్ని మళ్ళ మీద పడ్డాయి. మరి దానికి కారణం నేను ఊరికి చెప్పేది కాదు, మనం మళ్ళ మీద లైసెన్స్ లేని పిల్లలు పోవడం. మొన్ననే లైసెన్స్ లేని పిల్లవాడు ఇక్కడే చనిపోయాడు, ఇదే రోడ్లో చనిపోయాడు. మరి పిల్లలు పోవడం, లేదా కొంతమంది తాగిన తర్వాత బళ్ళు నడపడం, అటెన్గా మళ్ళా పోలీస్ అధికారులను కొందరు విమర్శించడు, మళ్ళా నన్ను సార్ మేము చెప్తే అధికారులు ఇంకా లేరు, నువ్వేమి కంట్రోల్ పెట్టుకున్నావు అనడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొమాటం లేకుండా చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా, ఆ ప్రజాప్రతినిధులు అందరినీ ప్రజలు వినారైనా. మరి అదంతా ఎవరి కోసం? మనం తాగి బండి నడిపినప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఎవరు చనిపోతుంది? 18 ఏళ్ళ పిల్లవాడిని చనిపోయిన తల్లిదండ్రుల బాధ తెలుస్తుంది. అప్పుడు 18 ఏళ్ళు నిండినాక పిల్లవాడు పోతే ఇవాళ 6 ఉంటురా 7 ఉంటురా, ఒక్కొక్కరు లేకపోతే ఇద్దరు మంచిగా కని పెంచి చదివిపించినాక చేతికొచ్చే టైం పోతే ఎంత బాధ. ఇయ్యాలకి మన మున్సిపల్ చుట్టూ తిరిగిన పిల్లవాడు ఇంకా కోరుకున్నాడు తిమ్మాపూర్లో. మొన్న ₹1,00,000 చెక్ తెచ్చిన కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ₹1,00,000 చెక్ ఇప్పటికి కోరుకుంటాడు కదా. సంతోష్ తమ్ముడు, ఈ విషయాలన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకొని మీరు మీ వాడకట్టు కూడా తప్పకుండా ఖచ్చితంగా, అసలు పోలీసు కాదు మీకు కనబడితే మీరే బండి ఆపు. నువ్వు ఎందుకు నడుపుతున్నావు, నీకు లైసెన్స్ లేదు, ఎడుపుతున్నావు, ఏడబడతావు, బండికి నెంబర్ లేదు, బండికి ఇన్సూరెన్స్ చేసుకో, తాగి నడపకు అని చెప్పాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద ఉంటుందని చెప్పి మన ప్రియతమ నాయకులు కవిత గారు కూడా అదే సందేశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఇచ్చే చెక్కులలో ఎక్కువ మటుకు ఇట్లాంటివి అవుతుంది. అనుకోకుండా డెంగ్యూ జ్వరం అవుతుంది. డెంగ్యూ జ్వరం ఎట్లా వస్తుంది? పరిశుభ్రత లేకపోతే వస్తుంది. ఇంటి చుట్టూ తొట్లలో నీళ్లు అట్లాంటి నీళ్లు ఉంచుకోవద్దు, ఎప్పటికప్పుడు వారం శుభ్రం చేసుకోవాలి. ఇది మళ్ళీ నేను చెప్పేదా? మన మంత్రివర్యులు కేటీ రామారావు గారే చెప్పారు, ప్రతి వారం చెయ్యాలి, చేసి ఫోటోలు పెట్టి. ఎందుకు? ప్రజలలో అవగాహన రావాలి. అందరం కూడా ఇంటి చుట్టూ శుభ్రంగా పెట్టుకుంటే డెంగ్యూ జ్వరం ఇవన్నీ కూడా కొంత చేసుకుంటే మన ఈ అనారోగ్యం పడకుండా ఉంటాం. కాబట్టి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, బీమారీ ఉన్న వాళ్ళకి చెక్కులు తీసుకొస్తున్నాం. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేటర్ కాబట్టి రోగం రాకుండా చూసుకోవడం మంచిది, రోగం వచ్చింది దానికంటే అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఇదే విధంగా అందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో మనం ఈ సహాయానికి చెక్కులు తీసుకొద్దాం. మీరందరూ కూడా ఎల్లవేళలా మన ప్రజలకు అందుబాటులో ఉండి ఈ రకంగా సేవ చేసే భాగ్యాన్ని మీరు చేసుకుంటూ మాకు కూడా కల్పిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ముఖ్యమంత్రి గారికి